బీబీక్యూలో ఇలా చేస్తామని అస్సలు అనుకోలేదు. ఈ రోజు మా తమ్ముళ్ళు మా ఫ్రెండ్స్ అంతా కలిసి బీబీక్యూ నేషన్ కి అయితే వెళ్ళాము. అలా టేబుల్ లో కూర్చోగానే ఫిష్ అయితే పెట్టేశారు. మళ్ళీ వెంటనే లెగ్ పీస్ కూడా పెట్టారు. ఇవి టేస్ట్ అయితే సూపర్ గా అయితే ఉంది. మళ్ళీ వెంటనే స్పినాచో కార్న్ చీజ్ అండ్ పన్నీర్ టిక్కా అయితే పెట్టేశారు. ఇంకా మేము బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంతలో క్రిస్పీ కార్న్ కూడా వచ్చింది, దాన్ని కూడా వేసాము. లెగ్ పీస్ బాగుందని మా వాడు ఇంకా 2 లెగ్ పీసులు తెమ్మన్నాడు. ఇంకా మా తమ్ముడు మా ఫ్రెండ్ కూడా వేస్తున్నారు నిదానంగా. ఈ లోపల పెప్పర్ చికెన్ అయితే వచ్చింది. ఇంకా అది కూడా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఫిష్ బాగుందని చెప్పి మళ్ళీ ఫిష్ అయితే తీసుకురామని చెప్పాము. మా తమ్ముడు పెప్పర్ చికెన్ తెచ్చుకుని మళ్ళీ వేసాడు. మళ్ళీ క్రిస్పీ కార్న్ తెమ్మని చెప్పి దాన్ని కూడా ఒక పక్క తోయేసాము. నాకు ఫిష్ అయితే బాగా నచ్చింది, థర్డ్ టైం కూడా తీసుకురామని చెప్పి దాన్ని కూడా వేసాను. ఇంకా అట్టా ఇట్లా ఎచ్చులతో సెల్ఫీ అయితే తీసుకునేసాము. ఇంకా దాని తర్వాత చికెన్ రైస్, నూడిల్స్, బటర్ చికెన్, ఒక మసాలా కాన్ అయితే తీసుకొచ్చేసాను. పైనాపిల్ పేస్ట్ కూడా వేసాము. దాని తర్వాత హాట్ అండ్ సోర్ సూప్ పాస్తా కూడా తెచ్చుకునేసాము. మళ్ళీ బిర్యానీ కూడా తెచ్చుకుని దాన్ని కూడా ఒక పట్టేసాము. మళ్ళీ అది సరిపోక ఐస్ క్రీమ్, గులాబ్ జాము, కేక్, హాట్ అండ్ సోర్ సూప్ అయితే తెచ్చుకునేసాను. ఇంతలో బర్గర్ వచ్చింది, దాన్ని కూడా తినేసాను. ఇంకా అది సరిపోక మళ్ళీ ఫిష్ తెమ్మని చెప్పి ముగ్గురు వేసాము. మళ్ళీ ఐస్ క్రీమ్, గులాబ్ జాము, కేక్ 3 మిక్స్ చేసుకుని అయితే తినేసాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా మా తమ్ముడు మా దోస్తుడు అయితే ఓపిక ఒకటి అయితే తోస్తున్నారు లోపలికి. ఇంకా ఫైనల్ గా మా పెద్ద తమ్ముడు అయితే గులాబ్ జామ్ తో ఎంజాయ్ చేశాడు. ఇంకా నేను మళ్ళీ గులాబ్ జామ్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకునేసాను. ఇంకా మా తమ్ముడు కూడా ప్లేట్ అయిన కేక్స్ అయితే తెచ్చుకునేసాడు. ఇంకా నేను కూడా ఒకటి లోపలికి అయితే తోయేసాను. గులాబ్ జామ్ అయితే సాఫ్ట్ గా భలే ఉంది. ఇంకా పైనాపిల్ పేస్ట్ కూడా టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మా టేబుల్ అయితే ఇలా నీట్ గా ఉంది. మళ్ళీ ఒక ప్లేట్ పానీపూరి తెమ్మని చెప్పి దాన్ని కూడా తినేసాము. ఇంకా అది కూడా సరిపోక ఫైనల్ గా కార్డ్ రైస్ అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా బర్త్డే అంటే కేక్ ఇస్తాను చెప్పి మా తమ్ముడు బర్త్డే అబద్ధం చెప్పి కేక్ అయితే తీసుకురామని చెప్పేసాము. ఇంకా మంచిగా సాంగ్ పెట్టి కేక్ అయితే కోయించేసాము. ఈ వీడియోకి ఎంత మరి ఉంటా బాయ్.